హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు స్కోర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, దానికోసం స్పెషల్గా ఈ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ టెస్ట్ సిరీస్లో మీరు కాన్సెప్ట్ నేర్చుకున్నారు. మరి ఈ టెస్ట్ సిరీస్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు క్వశ్చన్స్ని ఎటువంటి ట్రిక్స్ అప్లై చేసి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో అటువంటి ట్రిక్స్ మీకు ఈ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి మీరు ఈ సిరీస్ని యూటిలైజ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఈ వీడియోలో నేను పేపర్ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకు లేటెస్ట్గా గ్రూప్ డి పేపర్స్ ఉన్నాయి కదా, ఆ పేపర్స్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ మీకు 2 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది 3rd పేపర్ అనమాట. సో కంటిన్యూస్గా ఈ సిరీస్ అనేది ఇలాగే జరుగుతూ ఉంటుంది. సో దయచేసి ఈ సిరీస్ని యూటిలైజ్ చేసుకోండి. అలాగే ఈ సిరీస్ మీకు ఎలా అనిపిస్తుందో, ఎంతవరకు యూజ్ అవుతుందో ఒక కామెంట్లో తెలియచేయండి. సో మీరు ఒక కామెంట్లో తెలియచేస్తే సో మీకు ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుందో నాకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం 1 by 1 ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, సింప్లిఫై అని ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. మనం చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ చదవాలి, తర్వాత ఆప్షన్స్ అబ్జర్వ్ చేయాలి. ఈ రెండు చేయాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఓన్లీ క్వశ్చన్ మాత్రమే చదువుతారు, క్యాలిక్యులేషన్ చేస్తారు. అలా ఉండకూడదు. క్వశ్చన్ చదవాలి, ఆప్షన్స్ అబ్జర్వ్ చేయాలి, ఆప్షన్ని బేస్ చేసుకొని మనం ఎంతవరకు క్యాలిక్యులేషన్ చేయాలో అంతవరకు క్యాలిక్యులేషన్ చేయాలి. రైట్, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు x² ఉంది. ఇక్కడ 3xని నేను xతో మల్టిప్లై చేస్తే నాకేమొస్తుంది, 3x² వస్తుంది. x² నుంచి -3x² తీసేస్తే ఏమవుతుంది, -2x² అవుతుంది. ఆప్షన్స్ ఇక్కడ -2x² ఉంది, ఇక్కడ ఉంది. సో ఆప్షన్ సి కాదు, ఆప్షన్ టీ కాదు. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మన కాన్స్టెంట్ వాల్యూ ఇక్కడ 10 ఉంది, ఇక్కడ కూడా 10 ఉంది. ఎక్స్ వాల్యూ ఏమో ఇక్కడేమో 11 ఉంది, ఇక్కడేమో 13 ఉంది. అంటే మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 3ని నేను 5తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 15x వస్తుంది. అలాగే నేను 2ని xతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2x అవుతుంది. 15లో నుంచి 2 పోతే ఎంత వస్తుంది, 13x రావాలి మనకి. 13x ఎక్కడ ఉంది, ఆప్షన్ బిలో ఉంది. అలాగే చేయాలి, అంతేగాని స్టెప్ బై స్టెప్ మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ మనం చూద్దాం. ఒక వ్యాపారి వస్తువుపై 73% తగ్గింపు ఇచ్చాడంట, ఇంకా 56% లాభం పొందాడు. అయితే కొనుగోలు ధర మరియు గుర్తింపు ధరల మధ్య నిష్పత్తి ఎంత అన్నాడు. ఎప్పుడైనా మీరు కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి ఆ రిలేషన్షిప్ అడిగినప్పుడు ఈ షార్ట్ ట్రిక్ ఫార్ములా మీకు చాలాసార్లు చెప్పాను. కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి 100 మైనస్ డిస్కౌంట్, 100 ప్లస్ ప్రాఫిట్. ఇంతవరకు తెలుసు. ఇంకో స్టెప్ కూడా రాస్తారు, 100 మైనస్ డిస్కౌంట్, 100 మైనస్ 73 ఎంత, 27. అలాగే 100 ప్లస్ నేను ఇక్కడతోనే ఆన్సర్ పెట్టేస్తాను. ఎలాగా అంటే నాకు ఆన్సర్ కంపల్సరీగా 27 అన్న రావాలి, 27 యొక్క ఫ్యాక్టర్స్ అన్న రావాలి. ఇక్కడ మనకి రేషియోలో 27 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 9 ఉంది. 12 కాదు, 6 కాదు. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. జస్ట్ ఓన్లీ నేను ఒక్క పాయింట్తోనే ఆన్సర్ పెట్టేశాను. కాకుండా చూడండి, 56% పెట్టిస్తే ఎంత అవుతుంది, 100 ప్లస్ 56 156 అవుతుంది. 3తో క్యాన్సిల్ చేస్తే 3 9 టైమ్స్ పోతుంది, 3 5 3 2 ఇంకా ఫర్దర్గా ఏమైనా క్యాన్సిల్ అవుతుందా, సింపుల్ అవ్వదు. కంపల్సరీగా ఇది 27 యొక్క మల్టీ ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే ఈ 52 అనేది కంపల్సరీగా 156 యొక్క ఫ్యాక్టర్స్ అవుతుంది. ఈ పాయింట్ని బేస్ చేసుకుని నేను మీకు ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను ఏ విధంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సేమ్ మీరు అదే ఫాలో అవ్వండి. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, రాజు తన ఇంటి నుండి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్ళాడంట. ఉదయం ఏమో 1.5 గంటల పట్టింది వెళ్ళడానికి, సాయంత్రం తిరిగి రావడానికి 30 నిమిషాలు ఎక్కువ టైం పట్టిందంట. అంటే మొత్తం ప్రయాణానికి అతని సగటు వేగం ఎంత, మనం ఏం కనుక్కోవాలి, యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటిది, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు 3.55 కిలోమీటర్స్, వచ్చేటప్పుడు 3.5 కిలోమీటర్, టోటల్ ఎంత 7 కిలోమీటర్స్ బై వచ్చేటప్పుడు 1.5 అవర్, రిటర్న్లో వెళ్ళేటప్పుడు 1.5 అవర్ పట్టింది, రిటర్న్లో 30 మినిట్స్ ఎక్స్ట్రా పట్టింది కదా, అంటే ఎంత పట్టింది, 2 అవర్స్ పట్టింది. టోటల్ టైం ఎంత, 1.5 ప్లస్ 2 ఎంత, 3.5.
దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 2 అవర్స్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఒక కుర్చీ గుర్తించిన ధర 7,600 అంట. ఇది కొనుగోలు ధర కంటే 25% ఎక్కువ. దీన్ని గుర్తించిన ధరపై 4% తగ్గింపుతో అమ్మారు. లాభ శాతం ఎంత అన్నాడు. ఇక్కడ మనకు మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనకు అడిగింది వాల్యూ అడిగాడా పర్సంటేజ్ అడిగాడా? పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఈ 7,600 మనకు అవసరం లేదు. ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయింది. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ మీద అమౌంట్ పెంచాడు, తర్వాత డిస్కౌంట్ ఇచ్చాడు. ఈ ప్రాసెస్లో ఓవరాల్గా మనకు ప్రాఫిట్ కానీ లాస్ కానీ వస్తుంది. ఇది సక్సెసివ్ కాన్సెప్ట్ ఇది. ఓకే, మీరు ఆ ఫార్ములా అప్లై చేయొచ్చు. పెంచితేనేమో ప్లస్ రాయాలి, డిస్కౌంట్ అంటే మైనస్ రాయాలి. ఏం రాయాలి ఇక్కడ మనకు 25 డిస్కౌంట్ కాబట్టి -4 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 25 ఇంటూ 4/100. 25 4 అంటే 100 కదా, ఎన్నిసార్లు పోతుంది? 1 టైం పోతుంది. 25 -4 -1 -5 దట్ ఈజ్ ఈక్వల్ టు 20% ప్రాఫిట్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 20% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 78. ద రిజల్ట్ ఈజ్ సేమ్ నెంబర్. ఓకే, 80% ఆఫ్ ది నెంబర్ ఎంత కనుక్కోవాలి. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీ. ఒక నెంబర్కి 20%, ఆ 20% నెంబర్కి 78 యాడ్ చేస్తే సేమ్ నెంబర్ అంట. సో 20%కి 78 యాడ్ చేస్తే సేమ్ నెంబర్ అంటే ఎంత? 100%. 100లో నుంచి 20 తీసేస్తే ఎంత అవుతుంది? 80% కదా. మనం కనుక్కోవాల్సిన కూడా 80%. వాల్యూ ఎంత? 78. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉన్న క్వశ్చన్ ఇది, రైట్? సో స్టార్టింగ్లో ఈ క్వశ్చన్ మీరు చేయొద్దు, క్వశ్చన్ మీరు స్కిప్ చేయండి. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీను 3 ఆర్ ఈక్వల్ ఫర్ ద గివెన్ డేటా అన్నాడు. ఏం ఈక్వల్ అన్నాడు? మీను 3 ఈ రెండు ఈక్వల్ అంట. ఫైండ్ x less than 6 క్లాస్ ఇంటర్వెల్. ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఎక్స్ వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం 3 ఫైండ్ అవుట్ చేస్తే 3కి ఒక ఫార్ములా ఉంది మనకు, L ప్లస్ F1 మైనస్ F0/2 F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హైట్. 3 అంటే ఏంది? మోస్ట్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత? ఇక్కడ 10 కదా. ఇక్కడ x 10 కంటే ఎక్కువ కావచ్చా? లేదు. ఏమన్నాడు? x షుడ్ బి లెస్ దాన్ 6 అన్నాడు. ఓకే, ఇక్కడ ఇదేమవుతుంది? 10, ఇది F1 అవుతుంది. దీని ముందు వాల్యూ F0 అవుతుంది. దీని తర్వాత వాల్యూ x వాల్యూ ఏమవుతుంది? F2 అవుతుంది. L వాల్యూ ఎంత? 25 ప్లస్ F1 మైనస్ F0. 10 మైనస్ 6 ఎంత? 4/2. F1 అంటే ఎంత? 20 మైనస్ F0 అంటే 6 ప్లస్ మైనస్ x. హైట్ ఎంత ఉంది మనకు? 10 కదా. ఓకే, సో 25 ప్లస్ 40/14 మైనస్ x. 14 మైనస్ x, రైట్? ఇది ఒక పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? మీన్ కనుక్కోవాలి కదా. సో మీను మనకు ఇక్కడ ఇంటర్వెల్ మనం ఎగ్జాక్ట్గా తీసుకోవాలి. ఎగ్జాక్ట్ ఇంటర్వెల్ ఎంత వస్తుంది మనకు? 15కి 25కి యావరేజ్ ఎంత వస్తుంది? 40 కదా. అంటే ఇది 20 అవుతుంది, ఇది 30 అవుతుంది, ఇది 40 అవుతుంది. ఇప్పుడు 6 అనేది ఎన్నిసార్లు వచ్చింది? 20 టైమ్స్ వచ్చింది. సమ్ ఎంత అవుతుంది? 120. 30 ఎన్నిసార్లు వచ్చింది? 10 టైమ్స్ కాబట్టి 300. 40 ఎన్నిసార్లు వచ్చింది? x టైం కాబట్టి 40x బై టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత? 6 ప్లస్ 10 16 ప్లస్ x. ఇదేమో 3, ఇదేమో మీను. ఈ రెండు మనం ఏం చేయొచ్చు? ఈక్వల్ చేయొచ్చు కదా. 120 ప్లస్ ఎంత అవుతుంది? 420 ప్లస్ 30 420 ప్లస్ 40x బై 16 ప్లస్ x. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయకూడదు. ఆప్షన్స్ చూడండి. ఇక్కడ నేను డినామినేటర్లో, ఇక్కడ ఏమో న్యూమినేటర్లో 40 ఉంది కదా. ఇక్కడ నేను ఎక్స్ వాల్యూ ఏ నెంబర్ తీసుకుంటే అది ఎగ్జాక్ట్గా 40తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకుందాం. ఎంత? 4 కదా. 40లో నుంచి 4 పోతే ఎంత? 10. సరే రాద్దాము. 25 ప్లస్ 40/10 4 టైమ్స్ పోతుంది. 29 రావాలి. రైట్ సైడ్ వాల్యూ కూడా మనకు 29 వస్తే మన ఆన్సర్ అదే. ఓకే, సో 420 ప్లస్ 30 ఇంటూ 4 రాద్దాం ఒకేసారి. ఎంత అవుతుంది? 160/16 ప్లస్ 4 అంటే ఎంత అవుతుంది? 20 అవుతుంది. 420 ప్లస్ 160 ఎంత అవుతుంది? 5
80/20 0 0 క్యాన్సిల్ 2 2 2 9 29 ఈ రెండు ఈక్వల్గానే ఉన్నాయి కదా అంటే ఎక్కడే సాటిస్ఫై అయింది మనకు 4 దగ్గర సాటిస్ఫై అయింది ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ కానీ ఎగ్జామ్లో మాత్రం ఈ క్వశ్చన్ మీరు చేయొద్దు టైం టేకింగ్ అవుతుంది నెక్స్ట్ వన్ ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈ వాల్యూ ఇచ్చాడు వాట్ ఈస్ ద స్మాలర్ వన్ అన్నాడు ఒకసారి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి యూనిట్ ప్లేస్ వాల్యూ మొత్తం డిఫరెంట్గా ఉంటే ప్రాబ్లం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది రైట్ స్మాలర్ నెంబర్ ఆడ్ నెంబర్ కదా కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నాడు ఇక్కడ స్మాలర్ నెంబర్ 3 అయితే 123 అయితే లార్జ్ నెంబర్ ఏమవుతుంది 125 5 3 ఎంత 5 వస్తుంది మనకు రావాల్సిన 3 ఇది కాదు ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ 25 అయితే నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంత 7 అవుతుంది 7 ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్ వాల్యూ 5 అవుతుంది ఇక్కడ 9 అయితే నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంత వస్తుంది 1 అవుతుంది 9 1 ఎంత 9 ఇది కూడా కాదు ఇక్కడ 7 అయితే నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంత 9 9 7 ఎంత 63 ఇక్కడ 3 కదా ఉంది సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ క్లియరా నేను మొత్తం వాల్యూస్ రాయలేదు నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ యొక్క యూనిట్ ప్లేస్ వాల్యూ తీసుకొని క్యాలిక్యులేషన్ చేసాము నెక్స్ట్ వన్ ఫ్రూట్ సెల్లర్ పర్చేస్ లెమన్స్ ఎట్ 2 for ₹1 ఓకే ఇక్కడ 2 యాపిల్స్ ఏమో 1 రూపీకి అలాగే 5 for ₹3 5 యాపిల్స్ ఏమో 3 రూపీస్కి కొనేటప్పుడు ఇది అమ్మేటప్పుడు ఇలా క్వశ్చన్ వస్తే మీరు జస్ట్ ఏం చేస్తారంటే క్రాస్గా మల్టిప్లై చేయండి 5 1 5 2 3 ఎంత 6 ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమో ₹5 సెల్లింగ్ ప్రైస్ ఏమో ₹6 ఎంత ప్రాఫిట్ వచ్చింది ₹1 మనకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సరే కాస్ట్ ప్రైస్ కాబట్టి బై 5 into 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 20% ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఏమన్నాడు ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 7:8 హెచ్సిఎఫ్ ఏమో 32 అన్నాడు ఎల్సిఎం ఎంత అన్నాడు రైట్ ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఇది నేను చెప్పే పాయింట్ మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు రేషియోతోనే చేద్దాం ఇది ఏ నెంబర్స్ ఇవి కోప్రైమ్ నెంబర్స్ కోప్రైమ్ నెంబర్ హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది 1 అవుతుంది ఈ 1 వాల్యూ ఎంత ఇచ్చాడు 32 ఇచ్చాడు కోప్రైమ్ నెంబర్ యొక్క ఎల్సిఎం ఏమవుతుంది ప్రొడక్ట్ అవుతుంది 7 8 ఎంత 56 క్యాలిక్యులేషన్ చేయొద్దు యూనిట్ ప్లేస్ వాల్యూ చూడండి మల్టిప్లై చేస్తే 6 2 ఎంత 12 అంటే 2 రావాలి 2 ఎక్కడ ఉంది ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అంతే మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు నెక్స్ట్ వన్ 6 మంది పురుషులు ఒక పనిని 5 రోజుల్లో పూర్తి చేస్తారంట 2 మహిళలు అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తారు ఈ టైపు అడిగినప్పుడు ఫస్ట్ 6 men ఎన్ని డేస్ 5 డేస్లో చేస్తే 2 women ఎన్ని డేస్ 15 డేస్ 5 ఎన్నిసార్లు పోతుంది 3 times 3 2 ఎంత 6 సో మెన్కి ఉమెన్ రెండు ఈక్వల్ కాబట్టి ఇద్దరే ఎఫిషియన్సీ ఎంత 1:1 ఓకే అయితే ఏం కనుక్కోవాలి హౌ మెనీ డేస్ కెన్ 3 women అండ్ 3 men కంప్లీట్ అన్నాడు సో మీరు టోటల్ వర్క్ అనేది ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ అనేది తీసుకోవచ్చు ఆ రైట్ సైడ్ పార్ట్ అనేది తీసుకోవచ్చు నేనేమంటున్నాను 6 men ఒక వర్క్ని 5 daysలో కంప్లీట్ చేస్తున్నారు అయితే 3 women అలాగే 3 men కలిసి ఆ వర్క్ ఎన్ని రోజులు మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి మెన్ యొక్క ఎఫిషియన్సీ 1 ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ 1 కాబట్టి మెన్ ప్లేస్లో 1 ఉమెన్ ప్లేస్లో 1 1 రాయండి సరిపోతుంది 6 into 5 ఎంత 30 ఈజ్ ఈక్వల్ టు 3 1 3 3 1 3 అంటే ఎంత 6 into x 6 ఎన్నిసార్లు పోతుంది 5 times ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు 5 daysలో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు 5 daysలో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ 3 numbers are in the ratio of 17:12:6 సమ్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఈజ్ 1820 మిడిల్ నెంబర్ అన్నాడు సో 3 numbers రేషియో ఎంత అన్నాడు 17:12:6 ఇప్పుడు యొక్క టోటల్ ఎన్ని పార్ట్స్ 29 35 ఈ 35 పార్ట్స్ వాల్యూ ఎంత 1820 ఇచ్చాడు ఫైండ్ ద మిడిల్ నెంబర్ అంటే ఎంత 12 కదా ఈ 12 వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ 35 12 ఏ నెంబర్స్ కోప్రైమ్ నెంబర్స్ అంటే ఆన్సర్ కంపల్సరీగా నాకు 12 యొక్క మల్టిపుల్స్ 12 అంటే ఏంది 3తో పోవాలి 4తో పోవాలి 3తో పోవాలి 4తో పోవాలి 4తో పోవాలంటే కంపల్సరీగా ఏ నెంబర్ ఉండాలి ఈవెన్ నెంబర్ ఉండాలి సో ఆప్షన్ ఏ ఎలిమినేట్ ఆప్షన్ డి ఎలిమినేట్ 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ డిజిట్సే కదా 6 క్యాన్సిల్ 2 + 4 క్యాన్సిల్ ఇది 3తో పోతుంది 6 క్యాన్సిల్ 2 + 2 ఎంత 4 పోదు సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఇలా మీరు స్మార్ట్గా అప్రోచ్ ఫాలో అయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు మనం ఇటువంటి అల్ట్రా ట్రిక్స్ మనం యూజ్ చేయాలి
అంతేగాని ప్రతిదానికి ప్రతి చిన్న క్వశ్చన్కి నేను జనరల్ విలువ చేస్తాను, ప్రతి నేను క్యాన్సిలేషన్ చేస్తాను, ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళారనుకో ఏమవుతుంది, చిన్న క్వశ్చన్స్ కూడా మనం క్యాలిక్యులేషన్ చేస్తే మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కువగా ఎనర్జీ వేస్ట్ చేయకూడదు. క్వశ్చన్కి ఎంతవరకు ఎనర్జీ కావాలో అంతవరకు ఎనర్జీ యూజ్ చేయాలి, అంతకంటే ఎక్కువ ఎనర్జీ యూజ్ చేయకూడదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, 5 digit నెంబర్ అన్నాడు. 761xy ఈజ్ డివిజిబుల్ బై 90. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ప్లస్ వై. నెంబర్ ఏంటిది? 7 6 1 x y. దేంతో డివైడ్ అవ్వాలి? 90తో డివైడ్ అవ్వాలంట. 90తో డివైడ్ అవ్వాలంటే ఆ నెంబర్స్ కంపల్సరీగా 9 10 ఈ రెండు కంపల్సరీ కోప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. 9తో డివైడ్ అవ్వాలి, 10తో డివైడ్ అవ్వాలి. ఫస్ట్ మనం దేని యొక్క డివిజిబుల్ చెక్ చేద్దాం? 10. ఎందుకని? 10 అంటే జస్ట్ మనం లాస్ట్ నెంబరుని వేస్ట్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఒక నెంబర్ 10తో డివైడ్ అవ్వాలంటే కంపల్సరీగా లాస్ట్ యూనిట్ ప్లేస్ వాల్యూ ఉండాలి, 0 ఉండాలి. అంటే y వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చింది. నెక్స్ట్ దేంతో డివైడ్ అవ్వాలి? 9తో డివైడ్ అవ్వాలి. సమ్ ఆఫ్ డిజిట్సే కదా, సమ్ ఆఫ్ డిజిట్స్. 7 + 6 ఎంత? 13. 13 + 1 ఎంత? 14. ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ తీసుకుంటే అది 9తో డివైడ్ అవుతుంది? 14 కదా. 14 అంటే 5. నేను 4 తీసుకుంటే 5 + 4 9 వస్తుంది కదా. 4 తీసుకుంటే సరిపోతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 4, వై వాల్యూ 0. మనకు కావాల్సింది ఎక్స్ ప్లస్ వై. 4 + 0 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4 ఈజ్ ద ఆన్సర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, పుష్పరాజు మరియు హిమాని కలిసి 34,100 రూపాయలు పెట్టుబడి పెట్టారంట. మొత్తం లాభం వచ్చేసి 5,400లో పుష్పరాజు వాటా 2,700. పుష్పరాజు యొక్క పెట్టుబడి ఎంతో మనం కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ టోటల్ ప్రాఫిట్ ఎంత? 5,400. ఇందులో పుష్పరాజు యొక్క వాటా ఎంత? 2,700. ఆటోమేటిక్గా హిమాని యొక్క ప్రాఫిట్ ఎంత? 5,400లో 2,700 తీసేస్తే ఎంత అవుతుంది? 2,700 అవుతుంది. ఓకే, ఈ 2 zeros 2 zeros క్యాన్సిల్, 1:1 అవుతుంది. 1:1 ఇదేం రేషియో? ప్రాఫిట్ రేషియో. మీకు పార్ట్నర్షిప్లో ఒక పాయింట్ గుర్తుపెట్టుకుని, టైం పీరియడ్ సేమ్గా ఉంటే ప్రాఫిట్ రేషియో ఏదైతే ఉందో క్యాపిటల్ రేషియో కూడా అంతే. ఎంత? 1:1. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 34,100 కదా. 2 parts వాల్యూ 34,100. 1 part వాల్యూ ఎంత అవుతుంది? 2 ఎన్నిసార్లు పోతుంది? 17 times పోతుంది. 100 ఎన్నిసార్లు పోతుంది? 50 times పోతుంది. 17050. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇంకొకటి మీరు ఇక్కడ ప్రాఫిట్ రేషియో కనుక్కునేటప్పుడు రేషియో కానీ పర్సంటేజ్ కానీ మీరు ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే చూడండి, నేను 5,400 అన్నాడు, ఇక్కడ ఎంత అన్నాడు? 7,200 అన్నాడు కదా. ఈ 2 zeros 2 zeros క్యాన్సిలేషన్ చేసి నేను క్యాన్సిలేషన్ పోతే 27 2 times, 27 1 time. ఇంకా వేరే వాడు ఆటోమేటిక్ ఎంత అవుతాడు? 1 అవుతాడు. 1:1 ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఒక మెట్టు గోడకు ఆనుకొని నేలతో 60 degrees కోణం చేస్తుందంట. మెట్టు అడుగు భాగం గోడ నుంచి 5 మీటర్ల దూరంలో ఉంటే మెట్టు పొడవు ఎంతో కనుక్కోవాలి. ఓకే, ఒక గోడ ఉంది, లేడర్ ఈజ్ లీనింగ్ అగెన్స్ట్ ఎ వాల్. దీని మీద ఒక నిచ్చెన వేసాడంట. ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది? 60 degrees అన్నాడు. ద ఫుట్ ఆఫ్ ద లేడర్ ఈజ్ 5 meters అవే ఫ్రమ్ ద వాల్. ఇక్కడ నుంచి ఈ ఫుట్ ఆఫ్ ది లేడర్ అనేది వాల్కి ఎంత దూరంలో ఉందంట? 5 meters దూరంలో ఉంది. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది లేడర్. దీని యొక్క లెంత్ కనుక్కోవాలి, నిచ్చెన యొక్క లెంత్ కనుక్కోవాలి. ఇప్పుడు √60 degrees ఇది ఎంత అవుతుంది? రేషియో ఫార్ములా ఇది √3 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో 1 part వాల్యూ 5 అయితే 2 parts వాల్యూ ఎంత అవుతుంది? డైరెక్ట్గా 10 అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇలాగే చేయండి, అంతేగాని దీన్ని మళ్ళీ పైదాగర స్థిరం అప్లై చేసి గందరగోళం చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ వన్, 5. ఇక్కడ కూడా మనకు కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది. 5 power 3x + 4 + 25 ఎలా రాయొచ్చు? మనం మొత్తాన్ని 5 బేసిస్గా రాయండి. 5³ కదా, 5 power 3x + 3గా రాయొచ్చు.
ఓకే, ఇక్కడ నేను 5 పవర్ 3x+3 కామన్ తీస్తే ఇక్కడ 5/1 ఉంటుంది కదా, 5+1 దట్ ఈజ్ ఈక్వల్ టు 5/3x+3 ఇంటూ 6 అవుతుంది. ఇక్కడ 5³ రాస్తే 5/3x+3 మైనస్ 5/3x+2. ఇక్కడ నేను 5/3x+2 కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది, ఒక 5 ఉంటుంది -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 5/3x+2 ఇంటూ 5లోంచి 1 పోతే ఎంత, 4 కదా, ఇది డివైడెడ్ బై చేయాలి. ఎంత ఇది 4, 2 3 టైమ్స్ 2 టైమ్స్. దీన్ని మనం పైకి తీసుకెళ్తే 5/3x+3 మైనస్ 3x - 2 ఇంటూ 1.5. ఈ 3x క్యాన్సిల్ అవుతుంది. 3లోంచి 2 పోతే ఎంత, 1 కదా, 5/1 అంటే ఎంత, 5 ఇంటూ 1.5 దట్ ఈజ్ ఈక్వల్ టు 7.5. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ కూడా మనకు కొంచెం క్యాలిక్యులేషన్ ఉంది, రైట్. సో ఇక్కడ కూడా మనకు కొంచెం క్యాలిక్యులేషన్ ఉంది. సో అందుకని స్టార్టింగ్లో మీరు క్వశ్చన్ చూడగానే ఓకే ఈ క్వశ్చన్ క్యాలిక్యులేషన్ పడుతుంది కాబట్టి నేను స్టార్టింగ్లో చేయకూడదు, ఈ క్వశ్చన్ నేను స్కిప్ చేయాలి అనే ఉద్దేశంతో స్కిప్ చేయండి. లాస్ట్లో టైం ఉన్నప్పుడు చేయండి. ఏమన్నాడు ఇక్కడ, ఏ బీలు కలిసి 4 రోజుల్లో పూర్తి చేస్తారు, బి ఒక్కడే 20 రోజుల్లో చేస్తాడు, ఏ ఒక్కడే ఆ రెట్టింపు పనిని, ఈ లాస్ట్ లైన్ చూడండి, రెట్టింపు పనిని అన్నాడు. సో నేను ఏ ఒక్కడే కాబట్టి ఏం చేయాలి, రెండింటిని మల్టిప్లై చేయండి, 4 × 20, తర్వాత డిఫరెన్స్ తీసుకోండి ఎంత, 16, రెట్టింపు కాబట్టి ఇంటూ 2. ఓకే, 8 2s ఎంత, 16, 2 ఎన్నిసార్లు పోతుంది, 10 టైమ్స్. సో ఆన్సర్ ఎంత అవుతుంది, 10 అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ PQRS ద బైసెక్టర్ ఆఫ్, సరే ఒక క్వాడ్రిలేటర్ తీసుకోండి, PQRS బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ R, యాంగిల్ S. యాంగులర్ బైసెక్టర్ అంటే 2 ఈక్వల్ పార్ట్స్కి డివైడ్ చేస్తుంది. మీట్ ఎట్ ఏ పాయింట్ T, ఈ రెండు T దగ్గర కలిసినాయి. ST ఈ యాంగిల్ ఇచ్చాడు ఎంత, 13.5 ఇచ్చాడు. ఇఫ్ ద రేషియో ఆఫ్ యాంగిల్ P అండ్ యాంగిల్ Q ఎంత, 4:5 ఇచ్చాడు. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాంగిల్ Q అండ్ యాంగిల్ P. ఇక్కడ మీరు ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ STR ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q బై 2 అవుతుంది. ఇప్పుడు యాంగిల్ STR ఎంత ఇచ్చాడు మనకు, ఇది 13.5 ఇచ్చాడు. ఇప్పుడు యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2తో మల్టిప్లై చేస్తే 27 అవుతుంది. టోటల్ యాంగిల్ రేషియో ఇచ్చాడు ఎంత, 4:5 అంటే 9 పార్ట్స్. 9 పార్ట్స్ అనేది 27 అయితే, 27 డిగ్రీ అయితే డిఫరెన్స్ ఎంత, 1 పార్ట్ కదా, ఎంత అవుతుంది, 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 degrees. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది అబ్జర్వేషన్. ఎప్పుడైనా యావరేజ్ కనుక్కోవాలి, మీన్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఆప్షన్ చూడండి, యూనిట్ డిజిట్ అప్లై చేయండి. ఫస్ట్ యూనిట్ ప్లేస్ 2 + 7 9, 16 అంటే 6, 8 10 3 7 10 19 9 వచ్చింది. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9. నేను 9ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 9 వస్తుంది, 1 కదా. సో 1 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అంతే, నేను మొత్తాన్ని యాడ్ చేసి బై చేసి క్యాలిక్యులేషన్ వద్దు. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ 2 cousins 3:2. ఆఫ్టర్ 6 years రేషియోస్ విల్ బి 5:4. సో ఇద్దరు ఉన్నారంట కజిన్స్, ప్రజెంట్ రేషియో ఎంత, 3:2, ఇది ప్రజెంట్. ఆఫ్టర్ 6 years రేషియో ఎంత, 5:4. ఇక్కడ ఫస్ట్ రేషియో ఏజెస్ అనగానే డిఫరెన్స్ సేమ్గా ఉండాలి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 1, ఇక్కడ డిఫరెన్స్ 1, ఈక్వల్గానే ఉంది కదా. ఇప్పుడు ఏజ్ ఎంత పెరిగింది, 3 నుంచి 5 వచ్చిందంటే 2 parts, 2 నుంచి 4 వచ్చింది కాబట్టి 2 parts. ఏజెస్ ఈక్వల్గా 2 parts పెరిగింది. ప్రాబ్లం ఎంత పెరిగింది, ఆఫ్టర్ 6 years అంటే ఇద్దరికి 6 years పెరుగుతుంది.
1 పార్ట్ వాల్యూ ఎంత 3 అయింది. ఓకే. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ 4 years ago? ప్రజెంట్ వాళ్ళకి సమ్ కనుక్కోండి. ఓకే. సో ప్రజెంట్ సమ్ ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్. 1 పార్ట్ 3 అయితే 5 పార్ట్స్ ఎంత 15. ఓకే. 4 years ago అన్నాడు. ఇద్దరు కదా, ఒక్కొక్కరికి 4 years తగ్గితే ఇద్దరికి ఎంత తగ్గుతుంది -8 తగ్గుతుంది 7. 4 years ago వాళ్ళిద్దరి యొక్క ఏజ్ సమ్ ఎంత 7 years. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద శాలరీ ఆఫ్ ఎ పర్సన్ వాజ్ డిక్రీజ్డ్ బై 30%, సబ్సీక్వెంట్లీ ఇంక్రీజ్డ్ బై 30% ఫర్ 2 years. వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద సేమ్ శాలరీ అన్నాడు. చూడండి, సేమ్ పర్సంటేజ్ ఒకటి ఇంక్రీజు ఇంకోటి డిక్రీజ్ అయితే డైరెక్ట్గా మన ఆన్సర్ ఏమవుతుంది x²/100 -x²/100. మైనస్ అంటే మీనింగ్ ఏంది డిక్రీజు అని. x² అంటే ఎంత అవుతుంది 30² అంటే ఎంత 900/100. 0 క్యాన్సర్ ఎంత వచ్చింది 9 మైనస్ కాబట్టి 9% డిక్రీజు. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ ప్రతి ఎగ్జామ్లో రిపీట్ చేస్తూనే ఉన్నాడు. ఈ క్వశ్చన్ ఫస్ట్ టైం ఎక్కువ టైం పట్టింది. ఒక 2 క్వశ్చన్స్ చేశారనుకో ఆటోమేటిక్గా మీకు ఈ ప్రాబ్లమ్ చేయగలరు. సో కాస్ట్ ఆఫ్ వాషింగ్ మిషన్ టు టీవీ అన్నాడు. 50% లెస్ కదా, ఇది 2 అనుకుంటే ఇది ఎంత అవుతుంది 1 అవుతుంది. ఓకే. తర్వాత ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ది వాషింగ్ మిషన్ ఇంక్రీజ్డ్ బై 83% ఇంక్రీజ్ అయింది. అలాగే టీవీ వచ్చేసి 38% డిక్రీజ్ అయింది. ఓకే. అదే అనుకోవాలి, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ 8 వాషింగ్ మిషన్. ఒక్కోటి ఇది 8 అంటే ఇంటూ 8, తర్వాత 4 అంటే ఇంటూ 4 రాయండి. రేషియో ఎంత అవుతుంది 1:1. సో ఒక్కోటి ఎంత పెరిగింది 83% అంటే +83. ఒక్కోటి 38% తగ్గిందంటే -38 బై టోటల్ ఎన్ని 1 + 1 2. మనకు 13లో నుంచి 8 పోతే ఎంత వస్తుంది 5 అవుతుంది. అలాగే 7 నుంచి పోతే 4/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 22.5%. మనకు ప్లస్ వచ్చిందా మైనస్ వచ్చిందా ప్లస్ వచ్చింది కాబట్టి 22.5% ఇంక్రీజు. స్టార్టింగ్లో ఇది కొత్త మోడల్ కాబట్టి ఎక్కువ టైం పట్టింది. ఒక 2 పేపర్స్ చేశారు, సేమ్ మోడల్ రిపీట్ అవుతుంది. సో టక్మని చేసేయచ్చు. నెక్స్ట్ వన్, పెరిమీటర్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హూస్ సైడ్స్ మేక్ రైట్ యాంగిల్స్ ఆర్ 18 cm 24 cm అన్నాడు. మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పెరిమీటర్ కనుక్కోవాలంట. వీటి యొక్క సైడ్స్ ఇచ్చాడు ఎంత, ఇదేమో 18 ఇదేమో 24. ఈ రెండింటిలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 6 ఉంది కదా, బయట తీయండి 3 4. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే కంపల్సరీ మనకి ఏమొస్తాయి ట్రిప్లెట్స్ వస్తాయి. 3 4 అయితే నెక్స్ట్ ఆటోమేటిక్గా ఏమవుతుంది 5 అవుతుంది. 6 5 ఎంత 30. థర్డ్ సైడ్ ఎంత 30. పెరిమీటర్ అంటే మొత్తాన్ని మనం యాడ్ చేసి సరిపోతుంది. జస్ట్ యూనిట్ ప్లేస్ వాల్యూ చూడండి 4 + 8 ఎంత 2 ఎక్కడ ఉంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 3500 మొత్తంపై సంవత్సరానికి 17% సాధారణ వడ్డీ ఇస్తే ఒక సంవత్సరంలో వచ్చే వడ్డీ రేట్ ఎంత. సో 3500 కదా, ఎన్ని ఇయర్స్ 1 ఇయరే అంటే 17%. ఈ పర్సంటేజ్కి ఈ 2 zeros క్యాన్సిల్. 17 5 85, 17 3 51, 1 8 59, 595. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, 1439 మీటర్ల పొడవున్న రైలు 36 km/h వేగంతో నడుస్తుంది. 1331 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ని పూర్తిగా దాటడానికి ఎంత టైం పడుతుంది. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. ఫార్ములా రాయండి. ఒక ట్రైను ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది అంటే మనం డిస్టెన్స్ ఏం తీసుకోవాలి, ట్రైన్ లెంత్ 1439 ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ 1331. ఓకే. ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తే ఎవరి స్పీడ్ ఉంటుంది, ఓన్లీ ట్రైన్ మాత్రమే మూవ్ అవుతుంది కాబట్టి 36 km/h. ఓకే. అయితే డిస్టెన్స్ మీటర్లో ఉంటే స్పీడ్ ఎందులో ఉండాలి, మీటర్/సెకండ్లో ఉండాలి. కానీ ఇక్కడ km/hలో ఉంది కాబట్టి మార్చండి. 5/18 ఇంటూ టైం. 18 నిమిషాలు పోతుంది 2 times. సో ఇప్పుడు మనం యాడ్ చేస్తే 9 + 1 ఎంత 10, 3 + 6 +1 7. ఇంక మీరు మొత్తం చేయాల్సిన పని లేదు. ఈ 0 క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగిలింది 7 మిగులుతుంది. యూనిట్ ప్లేస్ ఏం రావాలి 7 రావాలి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో మన క్యాలిక్యులేషన్ కంప్లీట్గా ఎలా ఉంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి ఆ విధంగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దయచేసి నేను చెప్పే ప్రాసెస్ని మీరు కరెక్ట్గా అప్లై చేసుకోండి. చూడండి, మనకు 25 క్వశ్చన్స్ని
తక్కువ టైంలో దాదాపు ఓన్లీ 30 మినిట్స్, బిలో 30 మినిట్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ సిరీస్ని ఇలాగే స్పీడ్గా మీకోసం కంటిన్యూ చేస్తాను. దయచేసి మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఆ గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. ఇది ఓన్లీ గ్రూప్ డి ఒక్కదానికే కాదు, ఇవే మోడల్ క్వశ్చన్స్ అన్నిట్లో ఇస్తున్నాడు. అన్ని రైల్వే ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. సో యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.